హాయ్ ఫ్రెండ్స్, కలర్ చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా మధ్యలో చారలు చారలుగా ఇలా వచ్చింది. చిన్న చెట్టు మంచిగా పూసింది పువ్వు, ఎల్లో కలర్. నిన్న మొగ్గగా ఉంది, ఇస్తుందో లేదో అనుకున్నా, ఇప్పుడు వచ్చి చూసేసరికి ఇచ్చింది. ఇలా చూడండి ఎట్లా పురుగు పట్టిందో తెల్లగా. అందువల్ల పాపం చెట్టు చచ్చిపోతుంది, ఊరకే రాకనే ఉన్నాయి. మొగ్గలు రాలే, పూలు పోయట్లే. ఈరోజు మందు కొడతా. చూడండి ఊరికనే ఊడిపోతుంది. పాపం పురుగు తినేస్తుంది కదా చెట్టుని, ఇట్లా చేసినా పోవట్లే. ఒక్కటి వచ్చింది పాపం, ఎట్టో ఒకట్ట. బంగారు తల్లి. చీమలు చూడండి ఎట్లా చుట్టుకున్నాయో. మనకు లెక్కనే మన ఆరోగ్యం దెబ్బతింటే ఎలాగో, వీటికి కూడా మనం అన్నీ రక్షణ చేస్తేనే పువ్వులు, కాయలు, పండ్లు, చెట్టులు శుభ్రంగా ఉంటాయి. మొత్తం ఉంది చూడండి ఎట్లా వచ్చిందో. బాబా, నేను గమనించలేదు ఎంత బాగా వచ్చిందో. చూడండి ఎట్లా పాపం పూలు పూయలేదే అంటే ఎట్లా వస్తాయి ఏమాత్రం. చూడండి అబ్బా, దేవుడు చూసుకోలేదు అసలు. వర్షం పడుతుంది ఊరికే, అందుకే పైకి ఎక్కలేకపోయినా. ఇప్పుడు చూసా చూడండి, గుడ్లుగా ఉంది. ఇది తెల్లగా వచ్చింది. చ మందు కొట్టానంటే శుభ్రం అవుతుంది రేపటికి. పాపం ఎలాగోలాగా పూసింది. పాపం ఇదైతే కాస్త దూరంగా ఉంది, దీనికి అంటుకోలే. ఆ పురుగు చిన్న మొగ్గు వేసింది, రేపటికి ఇచ్చుతుంది. ఇది కూడా ఒక మొగ్గు ఉంది, రెడ్ది మందారం, రెక్క మందారం. కోసి స్వామికి పెడదాం కడిగి శుభ్రంగా. ఎంత పురుగు ఉందో చూడండి. ఇది కూడా కోసి స్వామికి పెట్టాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి శంకు పువ్వులు, తెల్ల పువ్వు, తెల్ల శంకు పువ్వులు ఇలా ఉన్నాయి. బ్లూ అన్నీ ఉన్నాయి, ఇప్పుడు తెల్లవన్నీ వచ్చాయి మంచిగా. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయి, బాగున్నాయి కదా. వర్షం పడితే చాలు చెట్లు పచ్చగా చిగురిస్తాయి. మనం ఎన్ని నీళ్ళు పోసినా ఈ తెల్ల పూలు అయితే అసలు కనపడవు, దాక్కుంటాయి బాగా. ఇక్కడ వచ్చి అసలు నేను నాటనే లేదు, అదే వచ్చింది. శివయ్యకి ఇష్టమైన తుమ్మి పువ్వు. ఓం నమ శివాయ. చాలా ఇష్టం కదా పాపం శివయ్యకి. తులసి మొక్కలు అయితే చాలా ఉన్నాయి. అన్నీ ఒకరోజు కోసి ఆకు దండగట్టి స్వామికి వెయ్యాలి, వెంకటేశ్వర స్వామికి. కాయలు కూడా వచ్చాయి చూడండి ఇక్కడ మంచిగా. ఒకరోజు అంతా శుభ్రం చేయాలి బాగా నీట్గా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి.